కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వెల్కమ్ టు విజిల్. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో వికృత ఆటవిక ఫ్యాక్షన్కు సజీవ సాక్షి తోట చంద్రయ్య దారుణ హత్య. నాడు బయట వ్యక్తులకు ఆ గ్రామంలోకి ఎంట్రీ లేదు, మీడియాకు అనుమతి అసలే లేదు. ఒక జర్నలిస్ట్గా నేను, నాతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు రచయిత ఆలపాటి సురేష్ ప్రాణాలకు తెగించి మొన్న ఎన్నికలకు ముందు చంద్రయ్య గ్రామం గుండ్లపాడులో అడుగుపెట్టాం. తోట చంద్రయ్య భార్య కన్నతల్లిని పలకరించాం. చంద్రయ్య భార్య అమాయక మొహంతో, అయ్యా మా అబ్బాయి ఆంజనేయుల్ని మీరు చూశారా అని ఆ అమాయక పిచ్చి తల్లి కొడుకును చూడటం కోసం 2 సంవత్సరాలకు పైగా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంది. అదేంటి, తన భర్త చంద్రయ్యను హత్య చేశారు, తన కుమారుడు ఎందుకు తన ఇంటికి దూరంగా ఉన్నాడు అనే అనుమానం మీకు వచ్చిందా? హతుడు చంద్రయ్య కొడుకు ఆ ఊరిలోకి అడుగు పెడితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంట. అందువల్ల చంద్రయ్య కొడుకుని మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పోలీసులు తోట ఆంజనేయులను ఊరిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆనాడు చంద్రయ్య సొంత స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. చంద్రయ్యను హత్య చేయటానికి అసలు కారణం అదే. మా బృందం ఆ విగ్రహాన్ని కవర్ చేస్తుండగా మీరు త్వరగా వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇటువైపు నుంచి వెళ్ళండి అని ఒక మైనరు భయంతో వణిగిపోవటం చూసి ఆశ్చర్యపోయాం. మనం ఏ దేశంలో ఉన్నాం, ఏంటి పరిస్థితులు? బాధితుల పక్షం నిలబడి ప్రపంచం దృష్టికి నిజాలు చూపించాలనుకునే జర్నలిస్టుల పరిస్థితి దేనికి అర్థం పడుతుంది? వ్యవస్థలను చెరపట్టి పచ్చటి పల్లెల్లో నెత్తురు ఏరులు పారిస్తున్న నయవంచక వికృత పాలెగాళ్ల విధ్వంసానికి సజీవ సాక్ష్యం గుండ్లపాడు బాధితులు. బీసీ వర్గానికి చెందిన చంద్రయ్య గొంతు కోయటానికి ముందు జై జగన్ అంటే ప్రాణాలతో వదిలేస్తామని కక్కు కొడవలి చంద్రయ్య పీక మీద పెట్టి తన పంచె లాగేసి దాంతో చంద్రయ్య 2 కాళ్ళు కట్టేసి గుండెల మీద మోకాలుతో ఒకడు కూర్చున్న సమయంలో తోట చంద్రయ్య గొంతు లోతుల్లోంచి పలికిన మాటలు 2 ఒకటి జై చంద్రబాబు, 2 జై తెలుగుదేశం. అంతే, చంద్రయ్య గొంతును మేక మెడ కోసినట్టు కోసేశారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న చంద్రయ్య గొంతుక శాశ్వతంగా మోగబోయింది. చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు కళ్ళ ముందే ఈ దారుణ సంఘటన జరిగింది. వీరాంజనేయులను అడుగు ముందుకు వేయనీయకుండా 4 వ్యక్తులు బలంగా పట్టుకున్నారు. మా నాన్నను చంపొద్దు అని దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తున్న సమయంలో కళ్ళ ముందు మహాదారుణం జరిగిపోయింది. మీరొక్కసారి ఊహించండి, కన్న కొడుకు కళ్ళ ముందు తండ్రి గొంతు కోస్తున్న సమయంలో వీరాంజనేయులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో మన ఊహకు అందని అంశం. చంద్రయ్య భార్య కోటమ్మ అతి సాధారణ అమాయక గృహిణి. చంద్రయ్యకు 2 పిల్లలు. మగ సంతానం వీరాంజనేయులు, ఆడపిల్ల లక్ష్మీ తిరుపతమ్మ. కూతురు పెళ్లి చూడకుండానే మా ఆయన్ని బలి తీసుకున్నారని ఆ అమాయక ఇల్లాలు రోధిస్తుంటే మేము చలించిపోయాం. తోట చంద్రయ్య యావదాస్తి 1 ఎకరం పొలం, 150 గజాల్లో రేకుల షెడ్డు ఇల్లు. ఎకరం పొలమోడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టటమా? నాటి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి కృష్ణారెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. దాని పర్యవసానమే చంద్రయ్య దారుణ హత్య. వైసీపీ పాలనలో పల్నాడు పల్లెల్లో నివురుగప్పిన నిప్పుల ఫ్యాక్షన్ భూతం సామాన్యుల జీవితాలను ఛిద్రం చేసింది. అమాయక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్యాక్షనిజంతో గ్రామాలే తుడుచుకుపెట్టుకుపోయాయి.
మధ్యలో కొంత మార్పు వచ్చినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మళ్ళీ పూర్వస్థితిని మించిన పరిస్థితులు అక్కడ తలెత్తాయి. రాక్షసత్వం రాజ్యమేలింది. నాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్లకు తాళాలు వేసి గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చంద్రయ్య స్వగ్రామం గుండ్లపాడులో నాడు 17 కుటుంబాలకు చెందిన మగవారిని గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని పోలీసులు ఆదేశించారు. నాటి పోలీసులు పాలకులకు పాలేర్లుగా వ్యవహరించారు. నేరస్తులతో పోలీసులు అంటగాగటం, మాట వినకపోతే అక్రమ ఆయుధాలు, గంజాయి కేసులు బనాయించేవారు. చంద్రయ్య హంతకులు 3 నెలలు తిరక్కముందే బెయిలుపై విడుదలయ్యారు. అదే గ్రామంలో వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధిత కుటుంబాలకు చెందిన పురుషులు ఊరికి దూరంగా ఉండటం, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బ్రతకటం ఎంత హృదయ విదారకమో ఊహించండి. చంద్రయ్య హత్య వెనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. పిన్నెల్లి బ్రదర్స్ చెబితేనే చంద్రయ్యను హత్య చేశారనేది వాస్తవం. ఈ మాట మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే పోలీసులు మాత్రం నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నడుచుకున్నారు. అందుకే హత్య కేసులో అసలు సూత్రధారులను వదిలేశారు. హత్య కుట్ర చేసిన వారిని మాత్రం కనీసం ప్రశ్నించలేదు. హత్య చేస్తున్నప్పుడే హంతకులు జై పిన్నెల్లి అని నినాదాలు కూడా చేశారు. వెల్దుర్తి ఎంపీపీ చింతా శివనారాయణ, అతని కుమారులు ఆదినారాయణ, శ్రీనివాసరావు ఈ దురాగతానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే చంద్రయ్యను కర్రలు, రాళ్లతో దారుణంగా కొట్టి తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత తాపిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హత్యకు ముందు రోజు అర్ధరాత్రి 1 గంట వరకు నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గుండ్లపాడులోనే ఉన్నారు. ఎంపీపీ చింతా శివనారాయణ ఇంట్లోనే చర్చలు జరిపారు. హత్య జరిగిన తర్వాత కూడా పిన్నెల్లి బ్రదర్స్కు చెందిన మనుషులు గ్రామంలో పర్యటించారు. పరిస్థితులు అంచనా వేశారు. టీడీపీ నేతలు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. హత్య జరిగిన గుండ్లపాడుకు మండల కేంద్రం వెల్దుర్తి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయం 7:30కు హత్య జరిగితే పోలీసులు మాత్రం మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత గుండ్లపాడు చేరుకున్నారు. చంద్రయ్య హత్య గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాడు గుండ్లపాడు వెళ్ళారు. చంద్రయ్య పాడె మోశారు. హత్యకు జగన్ జవాబు చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హంతకులను పోలీసులే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు, జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేరస్తులు పరిపాలిస్తున్నారు కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని ధైర్యం ఉంటే చెప్పమంటున్నా. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడాలి. జగన్ రెడ్డి, మీ చెంచాలతో మాట్లాడుతున్నాం కాదు, ధైర్యం ఉంటే రా, సమాధానం చెప్పు. చంద్రయ్య హత్యకు ప్రధాన కుట్రదారు పిన్నెల్లి బ్రదర్స్ను కూడా అదుపులోకి తీసుకోవాలని నాటి టీడీపీ నేతలు, చంద్రయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నాటి జగన్ పోలీసులు ఈ హత్యతో పిన్నెల్లి బ్రదర్స్కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. నాటి జగన్ పోలీస్ పహారాలో హత్య జరిగింది. అదే పోలీసులు కేసు విచారించి పెద్ద తలకాయలకు అస్సలు సంబంధం లేదు అని ఆ పోలీసులే కోర్టుకు తెలియజేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రయ్య హత్య కేసును లోతుగా దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో సిఐడికి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు పూర్తి ఫైల్ను వెంటనే సిఐడికి పంపాలని పోలీసు శాఖను ఆదేశించారు కూడా. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని భావించిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ముందుగానే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గత ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని, దాని ఆధారంగా తన పేరు లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం చంద్రయ్య హత్య కేసులో ఒక నిందితుడు ఈ కేసులో ఫర్దర్ విచారణ అవసరం లేదని పిటిషన్ వేశాడు. హత్య కేసు నిందితుడు ఒక కుగ్రామానికి చెందిన అతి సాధారణ వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ కేసులో మరెవరినో విచారించాల్సిన అవసరం లేదు, విచారణ అంతా గత ప్రభుత్వంలో జరిగిపోయింది అని నిందితుడైన పిటిషనర్ వాదన.
చంద్రయ్య హత్య కేసు విచారణపై స్టే విధిస్తూ జస్టిస్ హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరి ప్రభుత్వ న్యాయ విభాగం ఏం చేస్తుంది? అప్పీలకు వెళుతుందా? సుప్రీంకోర్టు గడప తొక్కుతుందా? మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కేడర్లో మాత్రం ఈ సంఘటన తీవ్ర వేదనకు గురి చేస్తుంది. చంద్రయ్య అసలు హంతకులు చంద్రబాబు ప్రభుత్వంలో స్వేచ్ఛగా తిరగటం వారికి అస్సలు మింగుడు పడటం లేదు. మరోపక్క ప్రభుత్వ న్యాయ విభాగంపై విమర్శలు వస్తున్నాయి. అతి ముఖ్యమైన సున్నితమైన పార్టీ కేడర్ మనోభావాలకు సంబంధించిన అంశంతో పాటు జగన్ వికృత పాలనకు సజీవ సాక్ష్యం చంద్రయ్య హత్య ఉదంతం. ప్రభుత్వం తక్షణం న్యాయ ప్రక్రియను పరుగులు పెట్టించి అసలు దోషులను కోర్టు బోన్లో నుంచో పెట్టకపోతే కూటమి సర్కార్ పూర్తి స్థాయి అప్రదిష్ట పాలవటం ఖాయం.